హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో అపరాజిత మొక్క, శంకుపూల పుష్పం. వీటినే బటర్ఫ్లై పీ అని కూడా అంటారండి. ఇండియాలో ఇది ఒక పూజా పుష్పము. డైలీ పూజల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వీటిల్లో మెడిసినల్ పర్పసెస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు మనము డిసెంబర్ నెలలో ఉన్నాం కదా. ఒకవేళ మీ అపరాజిత మొక్క ఎండిపోవటం జరిగినా, లేదా అపరాజిత మొక్కలో గ్రోత్ నిలిచిపోవటం జరిగినా, ఇంకా మొక్క పువ్వులు ఇవ్వటం లేదు అనిపించినా కూడా ఈరోజు వీడియోలో నేను చూపించబోయే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవటం, టిప్స్ను ఫాలో అవ్వటం ద్వారా అపరాజిత మొక్కలో మంచి గ్రోత్ రావటమే కాకుండా కొత్త శాఖలతో వృద్ధి చెందుతుంది. ఇంకా అపరాజిత మొక్క నిండా పువ్వులతో నిండిపోతుంది. దీనితో పాటు ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ని కూడా మీకు షేర్ చేస్తానండి. దీని ద్వారా మళ్ళీ అపరాజిత మొక్క లెక్కలేని పువ్వులతో మీకు నిండిపోతుంది. ఈ ఫర్టిలైజర్ ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి, దానితో పాటు మొక్క విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అన్నింటికంటే మొట్టమొదటిది ముఖ్యమైనది సన్లైట్, సూర్యరశ్మి. అపరాజిత మొక్క ఆరోగ్యంగా పెరగటానికి ఎండ చాలా అవసరము. ఒకవేళ ఎండ సరిగ్గా తగలకపోతే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మొక్కల ఎదుగుదల అనేది నిలిచిపోతుంది. ఇంకా మొగ్గలు రావటము తగ్గించేస్తుంది. మొక్క కూడా వచ్చిన మొగ్గలు, పూలు కూడా సైజు తగ్గిపోతుంది. ఎండాకాలంలో ఈ మొక్కకు షేడ్ కింద ఉంచినా, నీడలో పెంచినా కూడా కొద్దిపాటి ఎండకైనా కూడా ఈ మొక్క మంచి పువ్వులను ఇస్తుంది. చలికాలం అలా కాదండి. ఎండ తక్కువగా తగిలితే మాత్రం ఈ మొక్కకు చాలా సమస్యలు వస్తాయి. ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. ఇంకా వాటి మీద కీటకాలు, వ్యాధులు అన్నీ కూడా వ్యాప్తి చెందుతాయి. అందువలన ఈ శీతాకాలంలో బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఈ మొక్కను ఉంచాలి. ఇంకో సమస్య కూడా వస్తుందండి. ఎండ సరిగ్గా తగలకపోతే అదేంటంటే మొక్కకున్న మట్టి అనేది ఆరటం అనేది జరగదు. మట్టి చాలా సమయం వరకు తేమగా ఉంటుంది. దాని ద్వారా కూడా కీటకాలు వ్యాపించడం, మట్టిలో ఫంగస్ ఏర్పడటం, వేర్లు అనేటివి కుళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. దానివలన కూడా ఆకులు పసుపు రంగులోకి మారిపోవటం, రాలిపోతాయని జరుగుతూ ఉంటాయి. మొత్తం మొక్కంతా కూడా పాడైపోతుంది. అందువలన బాగా ఎండ తగిలే ప్రదేశంలోనే శీతాకాలంలో మొక్కను ఉంచాలి. అలా కాకుండా ఎండ తగలని ప్రదేశంలో మీరు మొక్క నుంచి ఆ మొక్కకు ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినా లాభం లేదు. ఇంకా మొక్కకు హాని చేసిన వాళ్ళమే అవుతాము. దీని తరువాత రెండవ విషయము వాటరింగు. అపరాజిత మొక్క తేమతో కూడిన నేలను ఇష్టపడుతుంది. బాగా వాటర్ ఎక్కువగా నిల్వ ఉండకూడదు, అలా అని పూర్తిగా తడి ఆరిపోకూడదు. ముఖ్యంగా శీతాకాలంలో మొక్కకు నీళ్ళు ఇచ్చేటప్పుడు చెక్ చేసుకొని ఇవ్వాలి. బాగా తడిగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వకండి, ఆ నెక్స్ట్ డే ఇవ్వండి. అలా కాకుండా బాగా డ్రై అయిపోతే నీళ్ళు ఇచ్చేసేయండి. ఇంకొక విషయాన్ని కూడా మనము బాగా చెక్ చేసుకోవాలి. అదేంటంటే డ్రైనేజ్. రంధ్రాలు మూసుకుపోయి నీళ్లు పోసినా రంధ్రాల గుండా నీళ్లు బయటకు రాకుండా ఉంటే పాటు కింద వైపు నీళ్లు నిలిచిపోయి కింద వేర్లలో ఫంగస్ అనేది రావటము, మొక్క అంతా కుళ్ళిపోవటం. వేర్లు కుళ్ళిపోతే ఆటోమేటిక్గా మొక్క కూడా కుళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలామందికి ఈ సీజన్లో ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోయి రాలిపోవటం జరుగుతూ ఉంటాయి కదా. దీనికి కారణము నీళ్లు ఎక్కువగా ఉండటం, ఫంగస్ ఏర్పడి ఆకులు రాలిపోవటం జరుగుతూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మొట్టమొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే మొక్కకు వాటర్ ఇవ్వటం అనేది మానేయాలి. బాగా మట్టి ఆరనివ్వాలి. ఇంకా మొక్కకు పెట్టిన పాటు రంధ్రాలు తప్పనిసరిగా చెక్ చేసి సరిచేయాలి. కుండీలో రంధ్రాలు సరిగ్గా ఉంటే రోజు నీళ్లు పోసినా కూడా మొక్కకు ఎలాంటి సమస్య రాదు. ఫ్రెండ్స్, చలికాలంలో అపరాజిత మొక్క ఆరోగ్యంగా పెరగటానికి సూర్యరశ్మి, నీళ్లు ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంటే. దీని తర్వాత నాలుగవ పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ మొక్కల్లో పువ్వులు వచ్చిన తర్వాత, విడిగిపోయిన పువ్వులను ఎప్పటికప్పుడు తొలగించి వేయండి. ఈరోజు పువ్వు విడిగిన తర్వాత మరుసటి రోజు పువ్వును తొలగించి వేసేయండి. లేకపోతే ఇవి కాయలుగా మారటం జరుగుతూ ఉంటాయి. కాయలు రావటం మొదలవ్వంగానే మొక్కల ఎదుగుదల నిలిచిపోతుంది. ఎదుగుదలతో పాటు పువ్వులు కూడా ఇంకా మళ్ళీ రావటం అనేది కూడా నిలిచిపోతూ ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు పువ్వులు కావాలంటే నిన్నటి పాత పువ్వులు తొలగించేస్తే మొక్క బలమంతా కూడా కొత్త పువ్వులు రావడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా విత్తనాలు కావాలంటే మాత్రం పువ్వులను వదిలేయండి. మొక్క గ్రోత్ అయితే నిలిచిపోతుంది. ఈ విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టండి. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మొక్కకు మీరు ఏ రకమైన సపోర్ట్ ఇవ్వకపోతే కొమ్మల చివర్లలో ఉండే టిప్పును ఎప్పుడూ తొలగించి వేసేయండి.
ఎందుకంటే ఈ టిప్పులోనే గ్రోత్ హార్మోన్ అనేది ఉంటుంది. దీన్ని తొలగించడం ద్వారా గ్రోత్ అనేది పైకి కాకుండా కింద ఉండే బ్రాంచెస్లో జరుగుతూ ఉంటుంది. కానీ మీ మొక్కలకు ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెంచుతున్నట్లయితే వాటి చివర్ల టిప్స్ను తొలగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత బాగా పైకి పెరిగే కొద్దీ అన్ని ఎక్కువగా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. దీని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఫర్టిలైజరు. డిసెంబర్ నెలలో మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వవచ్చు అంటే మొక్కకు 15 రోజులకు ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్ని 20 రోజులకు ఒకసారి లేదా నెలకొకసారి మాత్రమే చలికాలంలో ఇవ్వాలండి. ఎందుకంటే చలి బాగా పెరిగాక అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో వీటికి గ్రోత్ అనేది నిలిచిపోతుంది. ఈ సమయంలో ఈ మొక్కకు ఎరువులు ఇవ్వటం అనేది తగ్గించి వేయాలి లేదా మానేసేయాలి. కాకపోతే ఇప్పుడు నేను ఒక మంచి ఫర్టిలైజర్ చూపిస్తానండి. ఈ ఫర్టిలైజరు ఈ చలికాలంలో మొక్కకు బాగా పనిచేస్తుంది. ఇంకా మొక్కకు చలి బారి నుండి అంటే చలి ఒత్తిడి నుంచి కాపాడుతుంది. సీజన్ మారి ఇంకో సీజన్లోకి వచ్చి బాగా చలి ఎక్కువైనప్పుడు మొక్క అనేది ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోవటానికి ఈ ఫర్టిలైజర్ అనేది బాగా పనిచేస్తుంది. అదేంటంటే 1 కప్పు ఆవాల పౌడర్ తీసుకున్నానండి. ఆవాల పౌడర్ అంటే మనం ఇంట్లో వాడుకుంటాం కదా ఆవాలు, వాటి పౌడరు. మనము నూనె తీసేసింది మనకి ఆయిల్ మిల్స్లో దొరుకుతుంది, అది నేను వాడాను. ఇంకో కప్పు నీమ్ కేక్ పౌడర్ వాడాను. ఆవాల పౌడర్లో వేడిని ఉత్పత్తి చేసే గుణం ఉంటుందండి. చలికాలంలో ఇది మొక్కలకు ఇవ్వటం ద్వారా మట్టిలో వేడి అనేది ఉత్పత్తి అయ్యి మొక్కకు వెచ్చదనాన్ని ఇస్తుంది. అందువలన మనము ఆవాల చెక్కను ఈ సీజన్లో మొక్కకు ఇవ్వవచ్చు. ఇంకా మొక్కకు మంచి ఫర్టిలైజర్ కూడా. ఇంకా నీమ్ కేక్ పౌడర్ అనేది చలికాలంలో మట్టిలో ఏర్పడే పెస్ట్ని అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. ఇక పసుపును కూడా కలిపాం కదా, ఇది మంచి పెస్టిసైడ్గా పనిచేస్తుంది. ఈ 3 కలిపి చలికాలంలో మొక్కకు ఇవ్వటం ద్వారా మొక్కకు మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. ఇంకా మొక్కకు అవసరమైన వెచ్చదనాన్ని కూడా మొక్కకు అందిస్తుంది. ఈరోజు వీడియోలో శీతాకాలంలో అపరాజిత మొక్కకు అవసరమైన ఫర్టిలైజరు, ఇంకా ఈ మొక్కను పెంచుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ను తెలియజేశానండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక ప్రతి వీడియోలో అండి, ఏ వీడియోలో అయినా ఆ మొక్కలకు అవసరమైన ఫర్టిలైజర్స్ని ఆ ఎఫిలియేటెడ్ లింక్స్లో పెడుతున్నాను. మీకు ఆ ఫర్టిలైజర్ కావాలి అనుకుంటే ఆ లింక్ను క్లిక్ చేయండి. అందులో మీకు డీటెయిల్స్ ఉంటాయి, ఆ ఫర్టిలైజర్ ఉంటుంది. మీకు అవసరమైతే మీరు కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.